పోలీసుల ద్వారా ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఉద్యమాల్ని కట్టడి చేయాలనేది ఆ రోజు ఇందిరాగాంధీకి సాధ్యం కాలేదు. ఆ రోజు ఈ ప్లాంట్ని ఇక్కడ పెట్టడం, నిర్మాణం చేయొద్దంటే తెలుగు జాతి మొత్తం తిరుగుబాటు జరిగింది. ఆ విధంగా 32 మంది ప్రాణత్యాగం చేశారు. అందువల్ల ఇప్పుడు ప్రాణాలు త్యాగం చేయడానికి మాకేం ఇబ్బంది ఏం లేదు. రక్తం చిందించిన స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని కాపాడుకుంటాం తప్ప వెనక అడిగేసేటటువంటి ప్రశ్నే లేదు. అందువల్ల మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టండి. తెలుగుదేశం జనసేన వాళ్ళు ఒక్క కార్మికుని కూడా తీయటానికి వీల్లేదని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఎన్నికల్లో వాగ్దానం చేశారు, మేము మీ ఉపాధికి భరోసా అనేది. ఎక్కడున్నారని నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అమరావతిలో ఏం చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా మీరు ఆ విధంగా దొడ్డి దారిన ఇటువంటి తప్పుడు పనులు చేస్తే ఊరుకోదు. ఇప్పుడు ఒక చీటీ పంపించారు. ఏమిటా చీటీ? మేము 2300 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు దాకా కట్టించుకోలేదు, ఆ బకాయి ఉందన్నారు. ఆస్తి పన్ను బకాయి ఉందన్నారు. నీటి పన్ను బకాయి ఉంది, వాటిని అన్నిటిని రద్దు చేస్తాం, మాకు ఈక్విటీ కావాలని చెప్తూ ఉన్నారు. మాకు ఈక్విటీ ఇవ్వకపోతే భూములు ఇవ్వమని చెప్తూ ఉన్నారు. భూములు ఇచ్చేసి ఎంతకంట ఒక ఎకరం 25 లక్షలు 30 లక్షలకు తీసుకుంటారంట. ఆ విధంగా 2300 కోట్ల రూపాయలకి ఎన్ని వేల ఎకరాలు ఇవ్వాలో 4000 5000 ఎకరాలు ఇవ్వాలి. ఆ ఎకరాలన్నీ ఏం చేస్తారు? అదానికి ఇటు కోసం చంద్రబాబు నాయుడు రాయబారం నడుపుతున్నారని నేను అడుగుతున్నాను. సిగ్గుందా మీకైనా నేను అడుగుతున్నాను.